విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఆయుధ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. దసరా ముందు రోజు బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలకు ఆయుధ పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది. కోటలో పనిచేస్తున్న రాజా భట్టులు కోట నుంచి దర్బార్ మహల్ వరకు డప్పు వాయిద్యాలతో బంగారు సింహాసనాన్ని పనిముట్లను తీసుకొచ్చారు. రాజవంశీయులు ర్యాలీగా దర్బార్ మహల్కు వచ్చి బంగారు సింహాసనానికి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలకు పూజలు చేశారు. ఆయుధ పూజను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి ప్రజల కొరకు ప్రజాభీష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం. అటువంటి బొబ్బిలి సంస్థాన వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే అష్టైశ్వర్యాలతోనే సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష.